హాయ్, గుడ్ మార్నింగ్. ఆల్మోస్ట్ సండే మంచి మూడ్లో ఉండింది. పొద్దున్నే పేపర్ చూస్తే ఏ మాట ఆ మాట చెప్పుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. గమ్మత్ ఏంటంటే సీట్ల సర్దుబాటు, ఎన్నికలు ఆ సందర్భం వచ్చేసరికి చంద్రబాబు చాణక్యం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఇంకా ఒక మాట ముందుకెళ్ళాలంటే మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనుకునే పార్టీలు ముందు ప్రతిపాదనల సమయంలో వాళ్ళు మెన్షన్ చేసే నంబర్స్ ఉంటాయి. అబ్బా, నిజంగానే వీళ్ళకి ఇంత బలం ఉందా అనిపిస్తుంది. తీరా సీట్ల సంఖ్య సర్దుబాటు ఖరారు అయ్యే టైంకి వచ్చేసరికి తేలిపోద్ది. లేటెస్ట్గా ఎన్డీఏ కూటమికి మరోసారి చేరుతున్న సందర్భంలో సీట్ల సర్దుబాటు అనేది చాలా కీలకమైన విషయం, మనందరికీ తెలిసిన విషయం. సో దాంట్లో భాగంగా గత 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సరే, ఈ సందర్భంగా ముందు బీజేపీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే 2019లో రెండు పార్టీలు ఆల్మోస్ట్ మామూలుగా వాదులు ఆడుకోలేదు. వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలు, ఇక లాంగ్వేజ్ అయితే ఒక టైంలో హద్దు మీరింది అని కూడా చెప్పుకోవాలి. మరి అంతలా వాదులు ఆడుకున్న రెండు పార్టీలు మళ్ళీ దగ్గర అవుతాయి అని అంటే ఓకే, రాజకీయాల్లో ఏదైనా సహజమే. అయితే జనసేన బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నట్టుగా ఆల్మోస్ట్ 1.5 year నుంచి దానికి సంబంధించి జరిగింది చర్చలు. అదే తర్వాత కలిసి కార్యక్రమాలు చేయడం అవన్నీ జరిగినాయి. బట్ బీజేపీ మాత్రం చాలా గుమ్మనంగా ఉంటూ వచ్చింది. మరి జనసేన టీడీపీ కలిస్తే బీజేపీ పరిస్థితి ఏంటి అని రకరకాల ఊహాగానాలు, రకరకాల వదంతులు, కథనాలు అవన్నీ వచ్చాయి. అయినా కూడా బీజేపీ బయటపడలేదు, జాగ్రత్తగా వ్యవహరించింది. సరే, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి దాదాపు 30 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ స్థానాలు కావాలని బీజేపీ నాయకులు, ఏపీ నాయకులు హింట్ ఇవ్వడం మొదలుపెట్టారు. నిజానికి అంత బలం ఉందా అంటే తెలంగాణ విషయం పక్కన పెడదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికి కూడా సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీ ఉనికి నామమాత్రం. సొంతంగా పోటీ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఒక సీటు గెలవలేదు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. బట్ టీడీపీతో పొత్తున్నప్పుడు ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ వచ్చాయి. 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న కూటమిలో కూడా ఉన్నారు, మంత్రి పదవులు కూడా పొందారు. ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత చంద్రబాబు మెల్లిగా బీజేపీని పక్కన పెట్టాలనుకున్నప్పుడుగా మెల్లిగా వాళ్ళు కూడా మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. సొంతంగా సీమాంధ్ర ప్రాంతంలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బలం లేదనే చెప్పాలి. మరి అలాంటి లేని చోట్ల 30 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు అడగడం అనేది ఒక రకంగా చెప్పాలంటే తాహతుకు మించే, స్థాయికి మించే. అది ఇక జనసేన విషయానికి వస్తే ఇది ఇంకా గమ్మత్తు ఉంటుంది. ఫస్ట్ ఏ సభకి వెళ్ళినా కూడా సీఎం 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 పవన్ కళ్యాణ్. అది కాస్త తగ్గి 1/3 సీట్లకు పోటీ చేస్తాం. 1/3 అంటే 175లో 1/3 అంటే 58 అనుకుందాం, 58-59 అనుకుందాం. తీరా చంద్రబాబుతో అకార్డింగ్ 1-on-1 కూర్చునేసరికి ఆ నంబరు ఎంతకు పడిపోయిందో మనం చూసాం. ఇప్పుడు బీజేపీని కూటమిలోకి రావడానికి పాపం జనసేనని త్యాగం చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ కూటమిలో చేరడానికంటే ముందు జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు చాణక్యం ఇక్కడ బయటపడింది. బీజేపీతో సపరేట్గా, జనసేనతో సపరేట్గా ఆయన డిస్కషన్ పెట్టకుండా బీజేపీని, జనసేనను ఒక గాటన కట్టాడు. ఒక గాటన కట్టి మీ ఇద్దరికి కలిపి ఇంత ఇస్తా, సో మీరు తేల్చుకోండి. ఒకరిద్దరు కాంప్రమైజ్ అవుతారా 1-2 సీట్ల విషయంలో, లేకపోతే సరే మీరే ఏం చేసుకుంటారో తేల్చుకోండి అన్నట్టుగా వాళ్ళిద్దరిని ఒక గాటన కట్టి సీట్ల సర్దుబాటును తెగొట్టేశాడు. ఇది చంద్రబాబు చాణక్యం అంటే. ఇద్దరికి కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ సీట్లు ఇస్తానని తెగొట్టేశాడు. సో ఇప్పుడు ఏంటి, జనసేన ఇంతకుముందు అనుకున్నట్టుగా 24 ఎమ్మెల్యే అండ్ 3 ఎంపీ సీట్లకు పోటీ చేస్తుందా, లేకపోతే బీజేపీ కోసం
ఒకటి 2 ఎమ్మెల్యే సీట్లు, ఒకటి ఎంపీ సీట్ కూడా త్యాగం చేస్తుందా? ఇది ఇప్పుడు వాళ్ళకు వదిలేశాడనమాట. మీ ఒక రకంగా చెప్పాలంటే తాంబూలాలు ఇచ్చేసాను తనుగు దావండి అన్నట్టుగా ఒక గార్డెన్ కట్టాడు, మీరు తెలుసుకోండి. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ మాట కాదన్నాడు. సో ఖచ్చితంగా 1-2 ఎమ్మెల్యే సీట్లు, అదే రకంగా ఒక ఎంపీ సీటు వదులుకోవాల్సి వస్తుంది. అంటే తర్వాత ఏమవుతుంది? 24 అన్న చోట 22 ఎమ్మెల్యే సీట్లకు జనసేన పోటీ చేస్తుంది, 3 ఎంపీ అన్న దగ్గర 2 ఎంపీ సీట్లకు పోటీ చేస్తుంది. దాంట్లో మచిలీపట్నం ఆల్రెడీ అనౌన్స్ చేశారు బాలశౌరికి, తర్వాత ఇంకొకటి కూడా అనకాపల్లి కూడా అనుకుంటున్నారు కొనసాగి. సో అది బీజేపీకి మాత్రం ఓ రకంగా బెనిఫిట్ అయ్యింది అని చెప్పాలి చంద్రబాబు చాణక్యం వల్ల. అంటే ఒకటి, వాళ్ళు 10 అనుకున్న దగ్గర 6కు తగ్గారు. 6 సీట్లు అంటే ఎంతో కొంత ప్రయోజనమే కదా జాతీయ స్థాయిలో ఎంపీ సీట్లు అంటే. సేమ్ టైం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు పురంధరేశ్వరి, ఆమెకు రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు. అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేరాడు, ఆయనను రాజంపేటలో అకామిడేట్ చేయబోతున్నారట. తర్వాత సీనియర్ నాయకుడు సత్యకుమార్ని హిందూపురం నుంచి, అట్లా మొత్తం మీద అకామిడేట్ చేసుకోవడానికి, కీలకమైన నాయకులను అకామిడేట్ చేసుకోవడానికి, ఇంకో రకంగా చెప్పాలంటే టీడీపీ ఓట్ షేరింగ్తో వాళ్ళని గెలిపించుకునే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద చంద్రబాబు చాణక్యం మాత్రం వర్కౌట్ అయిందనే చెప్పాలి. రేపు పొద్దున వాళ్ళు ఎన్ని గెలిచినా గెలవకపోయినా ప్రభుత్వం కనుక ఏర్పడితే నంబర్ గేమ్లో ఎలాంటి థ్రెట్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన 145 సీట్లలో పోటీ చేస్తారు. 100+ గెలిచినా కూడా ఎప్పుడు ఆయనకు థ్రెట్ అయితే రాదు. ఎందుకంటే వైసీపీ, జనసేన, బీజేపీ కలిసి కూడా ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టలేవు. అంటే ఊహనే ఇదంతా, బట్ కూలగొట్టలేవు. సో అట్లా సెక్యూర్డ్ గవర్నమెంట్ నిలుపుకోవడానికి కావాల్సిన నంబర్ గేమ్ని తన చాణక్యంతో నిలబెట్టుకున్నారు చంద్రబాబు అనే చెప్పాలి. సో ఇవాళ తిరుపతికి చూస్తే ఆ సీట్ల సర్దుబాటు చూస్తే నాకు కామెంట్ చేయాలనిపించింది. సో దట్ ఈస్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై కామెంట్, ప్లీజ్ like this video, subscribe my channel and encourage me. Thank you.